నమస్తే. చాలామందికి ఇన్ఫెక్షన్స్ తగ్గట్లేదు అని అడుగుతున్నారు. ఏం చేస్తే న్యాచురల్ వేలో ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అని అడుగుతూ ఉన్నారు మనల్ని. ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయింది అని అర్థం అన్నమాట. ఇమ్యూనిటీ తగ్గిపోతే దానికి మనం ఏమేమి చేసుకోవాలి? జనరల్గా మనకు తెలుసు, పసుపు, జీలకర్ర, మిరియాలు, ఇవన్నీ కూడా సొంఠి, ఇవన్నీ కూడా మనకి అల్లం, ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది. కానీ అన్నిటినీ తీసుకోవలసిన మెథడాలజీ ఒకటి ఉంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఏమేం చేసుకుంటే తొందరగా తగ్గుతాయి అన్నది మనం చూద్దాం. ఇప్పుడు పసుపు, జీలకర్ర, చింతపండు కూడా ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయట. అందుకే మనం ఏదైనా క్రాంప్ వచ్చినా కానీ, ఏదైనా దెబ్బ తగిలినా కానీ చింతపండు రసం కూడా అక్కడ పెడతారు. పాతకాలంలో అలా పెడతారనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏం చేసుకోవాలి అంటే రసం పెట్టుకోవాలి. రసం అబ్బో మాకు రసం తెలీదా అంటారా మీరు? రసం అందరికీ తెలుసు, కానీ అదేంటంటే చింతపండు రసం మనం పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనం తాగవలసినది ఏంటంటే మనం చింతపండు రసం కాదు, మనకి మిరియాల రసం. అంటే చింతపండు రసం కొంచెంగా వేసి మిరియాలే ఎక్కువ ఉండాలి. అంటే ఇది మనకి సూప్ లాగా ఉంటుంది అన్నమాట. పసుపు వేస్తాం, ఇంకా జీలకర్ర వేస్తాం, అంటే రసమే, కాకపోతే చింతపండు రసం చాలా తక్కువ ఉంటుంది, మిరియాలు ఎక్కువ ఉంటుంది అనమాట. మిరియాలు ఎక్కువ వేసుకొని రసంలా చేసి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మనం దీన్ని సూప్ లాగా మనం తాగాలి. తాగేటప్పుడు మనం ఏం చేయాలి? దీనిలో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉప్పు వేసుకోకూడదు. అంటే ఈ సూప్ లాంటిది రసం తాగేటప్పుడు దీనిలో ఉప్పు ఉంటే ఇదంతా కూడా మనకి టాక్సిన్స్ లాగా బయటకు వచ్చేస్తాయట. మొత్తం కూడా ఏది వంట పట్టదట. కాబట్టి ఉప్పు లేకుండా తాగడం ఒక్కటే ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి మెయిన్ వైద్యం అని చెప్పారు మా సిద్ధగురు గారు. ఇది సో దట్ ఉప్పు లేకుండా ఇది ట్రై చేయండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే వేపాకు ఉంది కదా, వేపాకు నూరేసేసి బాగా ఒళ్ళు మొత్తం పేస్ట్ లాగా ఒళ్ళు మొత్తం పట్టించేసి బాగా కాసేపు 1 గంట సేపు, అరగంట సేపు కూర్చొని ఎండలో, తర్వాత మనం రుద్ది స్నానం చేసేసామని అంటే ఇది ఇన్ఫెక్షన్ తగ్గుతుందట. లోపల నుంచి బయట ఉన్న లోపలికి కూడా ఇది తగ్గుతాయట. ఎందుకంటే స్కిన్ పోర్స్ ఉంటాయి కదా, కాబట్టి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అని చెప్పారు. ఇంకా మూడోది ఏంటంటే వేపాకుని బాగా, ఓన్లీ వేపాకు, ఇంకేం పెట్టకూడదు దానిలో. వేపాకుని బాగా నూరేసేసి ఒక వడలాగా చేసుకొని ఆ వడని మన అరికాళ్ళు ఉంది కదా, అరికాళ్ళు సెంటర్ పార్ట్లో పెట్టేసేసి కొంచెం ఆరిన వెంటనే దానిలో ఒక బ్యాండైడ్ క్లాత్ పెట్టి, బ్యాండైడో లేదా మామూలు క్లాత్ పెట్టి కట్టేసుకొని పడుకోవాలి. నైట్ అంతా ఉండాలి. మార్నింగ్ లేచాక ఇదేం చేస్తుందంటే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా రిమూవ్ చేస్తుందట. ఈ వేపాకు వడ లాంటిది మొత్తం ఇన్ఫెక్షన్ని రిమూవ్ చేస్తుందట. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? రిమూవ్ చేసినాక పొద్దున్న దాన్ని తీసి పడేసేయండి. సో ఇన్ఫెక్షన్స్ బాడీలో తగ్గడానికి ఇన్ని విషయాలు ఉన్నాయి. యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కొంచెం వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టండి. ఒక 2-3 స్పూన్లు కరక్కాయ పౌడర్ షాప్లో తెచ్చుకోండి, వేసి మరిగించండి. బాగా మరిగించినాక దాన్ని వడపోసుకోవాలి. అన్ని ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, తప్పుగా చేస్తే పని చేయదు, అంతే. దాన్ని వడపోసుకొని ఆ వడపోసిన దానిలో సముద్రపు ఉప్పుని ఒక 2 చేతుల నిండా వేయండి. వేసేసి ఆ వేడిలో ఆ ఉప్పు కరగాలి. పొయ్యి మీద పెట్టి ఉప్పు వేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా బాగా మనకి రిలీఫ్ వస్తాయి యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. యూరిన్ వెళ్ళినప్పుడల్లా, వెళ్ళకపోయినా సరే ఒక రోజుకి 3-4 సార్లు మనం వాష్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఎవ్రీ టైం కొత్తగానే చేసుకోవాలి. చేసి పెట్టుకొని మళ్ళీ దాన్ని పొయ్యి మీద పెట్టకూడదు కదా, వేడిగా ఉండాలి కదా, మనం భరించగలిగిన వేడి ఉండాలి కదా. సో ఎవ్రీ టైం కొత్తగా చేసుకొని అప్పటికప్పుడు వాడాలన్నమాట ఇది. సో ఇది యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఇంకా బాడీలో ఏ ఇన్ఫెక్షన్స్ ఉంది అన్నా మనం ఆ సూప్ లాంటిది ఒకటి చేసుకొని తాగొచ్చు. రెండోది వేపాకు రుద్ది స్నానం. మూడోది వేపాకు కాళ్ళలో కట్టి నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే తీసేయడం. నాలుగోది ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్కి కరక్కాయ అండ్ సముద్రపు ఉప్పు. ఇది ప్రాసెస్ బాగా గుర్తుపెట్టుకోండి. పొయ్యి మీదనే నీళ్లు ఉండగా ఉప్పు వేయకండి, పని చేయదు, అంతే. చాలా సింపుల్ విషయాలు ఇవన్నీ. ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి పనిచేస్తాయి. ట్రై చేసి చూసి మా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.